తాను పార్టీ మారుతున్నట్లుగా జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు బీజేపీ నాయకుడు ఏనుగు రవీందర్ రెడ్డి. బీజేపీని వీడి టీఆర్ఎస్ లోకి వెళ్తున్నారని వస్తున్న వార్తలు అవాస్తవమన్నారు. తాను బీజేపీలోనే ఉంటానని తెలిపారు. మునుగోడు ఉప ఎన్నిక దగ్గర పడుతున్న సమయంలో ఓడిపోతామనే భయంతోనే కేసీఆర్, కేటీఆర్ ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేయిస్తున్నారని ఆరోపించారు. టీఆర్ఎస్ లో ఉద్యమ ద్రోహులు మంత్రులుగా ఉన్నారని మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమకారులను ఒక్కొక్కరిని పార్టీ నుంచి వెళ్లగొట్టారని అన్నారు. టీఆర్ఎస్ పార్టీకి నైతిక విలువలు లేవని తాము గ్రహించే పార్టీని వీడి బీజేపీలో చేరామన్నారు. అనుకుంటే అది అవివేకము, అది దారుణం. ఎందుకంటే ధైర్యంగా తెలుస్తుంది వాళ్ళు ఓటమి అంచనా ఉన్నారు కాబట్టి ఈ పిచ్చి పిచ్చి కుట్రలు చేస్తూ ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ బీజేపీ వదిలేదు. బీజేపీ పార్టీలోనే ఉంటాం. ఎట్టి పరిస్థితుల్లో కేసీఆర్ని ఓడగొడతాం. వాళ్ళ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో గద్దె దిగిపోయేది ఖాయం. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా, జనరల్ ఎలక్షన్ వచ్చినా కేసీఆర్ ఇంటికి పోయేది ఖాయం. భాజపా ప్రభుత్వం వచ్చేది ఖాయం. ఇలా ఏ మాత్రం శశభిషలు లేవు. ఇలా ఎవరైనా మీడియాలో కూడా కొందరు ఏదైనా ఉంటే మమ్మల్ని సంప్రదించాలి. రవీంద్ర రెడ్డి గారు మరి ఇట్లా మీ వార్తలు చెప్పారు, ఇట్లా వస్తుందని సంప్రదిస్తే నేను చెప్తాను. కానీ బట్టిగానే గాలి కబుర్లు వేసేసి రవీంద్ర రెడ్డి గారు వచ్చేస్తున్నారు, ఇంకో ఆయన వస్తున్నాడు, ఈయన వస్తున్నాడు, ఆయన వస్తున్నాడు అని చెప్పి టీవీలో రాయడం, టీవీలకు కూడా మరి ఆ క్రెడిబిలిటీ పోతుంది ఇట్లా చేస్తే. నిజంగా ఉంటే మీరు చెప్తే నమ్ముతారు. కానీ లేని నిజాన్ని అబద్ధాన్ని, లేని నిజాన్ని అబద్ధాన్ని నిజం చేస్తామనుకుంటే అది కరెక్ట్ కాదు. 100% ఈరోజు భాజపా పార్టీ ఖచ్చితంగా